కర్ణాటక శాసనసభను హనీ ట్రాప్ అంశం కుదిపేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు హనీ ట్రాప్ లో చిక్కుకున్నారంటూ మంత్రి ప్రకటనతో విధానసభలో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ బీజేపీ ఆందోళనతో 18 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ముస్లింలకు ప్రభుత్వం కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలపై హనీ ట్రాప్ పై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గందరగోళ పరిస్థితుల మధ్య 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ಕರ್ನಾಟಕ ವಿಧಾನಮಂಡಲ ಸಂಬಳಗಳು, ನಿವೃತ್ತಿ ವೇತನಗಳು ಮತ್ತು ಭತ್ಯೆಗಳ ತಿದ್ದುಪಡಿ ವಿಧೇಯಕವನ್ನು ಪರ್ಯಾಲೋಚನಾ ಸಭೆ ಮುಂದಿದೆ. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿರುವ ಹೌದು ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. కర్ణాటకకు చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్ లో చిక్కుకుపోయారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్న ఇటీవల అసెంబ్లీలో చెప్పడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ నేతలు సభలో లేవనెత్తారు. హనీ ట్రాప్ పై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ, జేడీఎస్ నేతలు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి బీజేపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ యూటీ ఖాదర్ పై బిల్లు ప్రతులను చించి విసిరేశారు. దీంతో సభ కార్యక్రమాలకు అడ్డుపడిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలల పాటు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో హనీ ట్రాప్ ఉందని కాంగ్రెస్ మంత్రి స్వయంగా చెప్పినా దాని గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎం సిద్దరామయ్య మంత్రులకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. సభా గౌరవాన్ని కాపాడేందుకు బీజేపీ, జేడీఎస్ తరపున సీబీఐ విచారణ కోరుతున్నామని స్పష్టం చేశారు. When BJP and JDS MLA protested, the Speaker has suspended our 18 MLAs. This is totally undemocratic. It is totally undemocratic. My first question is, when your own minister, when the ruling party's senior MLA and a senior minister has demanded probe into honey trap issue, why Chief Minister is hesitating? బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి ఆందోళన ఎప్పుడూ చూడలేదన్నారు. హనీ ట్రాప్ వ్యవహారంపై విచారణ చేస్తామని సీఎం సిద్దరామయ్య, హోంమంత్రి చెప్పారని తెలిపారు. కానీ స్వార్థం కోసం బీజేపీ, జేడీఎస్ నిరసన తెలిపిందని డీకే ఆగ్రహం వ్యక్తం చేశారు. It is a shame on democracy. BJP is uncultured party. They have lost the mandate of the people of Karnataka. They doesn't know how to behave. They have become big hooligans. It is a very shame. And in the history of Karnataka politics, I am here from the last 36 years. I am in this assembly. At no point of time, this type of behavior has not happened. శాసనసభలో బీజేపీ సభ్యుల ఆందోళనతో సభను నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ యూటీ ఖాదర్.